అదో చూసినరా బస్సు డ్రైవర్ పక్కకు ఉన్న బానాడు మీద కూర్చొని డ్రైవర్ సాబుని ఎట్లా బానాయిస్తుండో. అరే మరి మమ్మల్ని వీడియో చూద్దామని కొట్టమల్ల అది అరే ఆపురా మళ్ళీ ఆపురా ఆపమని వాటి కొడుతారా విడుకోండి పిచ్చాడు వాడు. సరే సరే అవసరం లేదు ఏమన్నా చేద్దామా ఏమైంది పో చెప్పరు ఆనే ఉంటే పో. నాలికే తిరగకుండా తాగి నకరాలు చేస్తున్న ఈ సోయి తప్పినోడు నోట్ల ఏలు పెడితే అందేదాకా మంచిగా కడుపు నిండా మద్యం తాగి ఇట్లా ఆర్టీసీ కండక్టరు డ్రైవర్ తోని కయ్యం పెట్టుకుంటుర్రట. ఎమ్మెల్యే పెదనాయన అయితే మద్యం తాగి బస్ ఎక్కి ఆర్టీసీ డ్రైవర్లను కండక్టర్లను బనాయించమని చెప్పిండ. ఎట్లా ఇక డ్రైవరు కండక్టర్ పోయి నర్సంపేట పోలీసులకు ఫిర్యాదా ఇర్రట. పోలీసు సార్ చెప్తుండు ఎనుండ్రి. వ్యక్తులు నర్సంపేట టికెట్ తీసుకుని నర్సంపేట బస్ స్టాండ్ దాటిన తర్వాత కూడా దిగకపోవడంతో దిగుమని చెప్పి అడగడంతో వెంకటయ్య నువ్వెవరో చెప్పేది మేము దిగితే మాకు తెలుసు అని చెప్పేసి అతనితో వాకితో దిగి అతన్ని దాడి చేసిన సంఘటనలో వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. తాగిన నోరు ఏమో చేసింది అన్నట్టు ఎమ్మెల్యే పేరును వాడుకొని అమడాల పిల్లలు ఇట్లా కయ్యం పెట్టుకుంటే అరెస్టు చేసి రిమాండ్కు పంపిర్రట. మరి పెదనాయన్నే అన్నారు కాబట్టి నర్సంపేట ఎమ్మెల్యే సారు అటాంకలా పోయిండా అంటే అసలు ఓలేదట పల్కరియ కూడా పల్కరియలేదట. రిమాండ్ అయ్యిండ్రు కాబట్టి జైలుకు పోయి ములాఖాతు కూడా అవుతాడా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.